దీంట్లో మామూలుగా స్టేజ్ 1 అని 2 అని 3, 4 అని అంటారు. స్టేజ్ దాంట్లో డ్యూక్స్ క్లాసిఫికేషన్ అని కూడా ఉంటుంది. పెథాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ డ్యూక్స్ మీద ఈ డ్యూక్స్ ఏ అని, బి అని, B1, B2, C1, C1, C2, C3 అని ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ మెయిన్ గా స్టేజింగ్ మెయిన్ గా ఏంటంటే కోలాన్లో డెవలప్ అయిన క్యాన్సర్, ప్రారంభమైన క్యాన్సర్ కోలాన్కే పరిమితమైందా, కోలాన్ లో మొత్తం వాల్ అంటే దాని యొక్క థిక్నెస్ అంతా ఇన్వాల్వ్ అయిందా కాదా, ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కోలాన్ లో ఫస్ట్ మీకు మ్యూకస్ మెంబ్రేన్ లోపల, దాని తర్వాత సబ్మ్యూకోజా, తర్వాత మజిల్, తర్వాత సిరోజా అని ఉంటాయన్నమాట. సో మ్యూకస్ మెంబ్రేన్ లో స్టార్ట్ అయిన క్యాన్సర్ సబ్మ్యూకోజా అంటే కిందికి డెప్త్ అనమాట, లోపలికి. మజిల్ కూడా ఇన్వాల్వ్ అయిందా, మస్కులారిస్ అంటారు. తర్వాత సిరోజ్ కవరింగ్ ఉంటుంది, పొర ఇన్వాల్వ్ అయిందని. దీన్ని బట్టి ఎంత థిక్గా కారింది మొత్తం ఈ కోలాన్ వాల్ థిక్నెస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిందా, ఓన్లీ మ్యూకస్ మెంబ్రేన్ ఇన్వాల్వ్ అయిందా, దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. తర్వాత ఇది కోలాన్ నుంచి బయటకు వచ్చి క్యాన్సర్ చుట్టుపక్కల పెరిటోనియం అనండి, అబ్డామినల్ వాల్ అనండి స్ప్రెడ్ అయిందా. తర్వాత లింఫ్ నోడ్స్ అని ఉంటాయన్నమాట. ఈ లింఫ్ నోడ్స్ లో కూడా స్ప్రెడ్ అయిందా. ఈ మూడు దృష్టిలో పెట్టుకొని స్టేజ్ 1 అని, 2 అని, 3 అని క్లాసిఫై చేస్తారు. స్టేజ్ 4 అన్నప్పుడు లివర్, తర్వాత అబ్డామిన్ బయటికి వచ్చి క్యాన్సర్ బ్లడ్ ద్వారా వేరే చోట కూడా స్ప్రెడ్ అవ్వడాన్ని స్టేజ్ 4 అంటారు.